నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ జర్నలిస్ట్ శ్రీశైలం. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఓవైపు పంచాయతీ ఎన్నికల మీద కసరత్తు జరుగుతోంది. వచ్చే నెల ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికలు ఉండబోతున్నటువంటి చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతుంది. సో ఇదిలా ఉంటే మరోవైపు ఇక హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక శుభవార్త చెప్పారు. సో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అండ్ దాంతోపాటు కొత్త రేషన్ కార్డుల జారీ కావచ్చు, వీటన్నిటి మీద ఇవాళ ఇక జిహెచ్ఎంసీ కార్యాలయంలో మంత్రులతో ఎమ్మెల్సీలతో ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా ఒక రకమైనటువంటి సమీక్ష అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ వాసులకు ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది హైదరాబాద్లో ఇల్లు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, కొత్త రేషన్ కార్డు లేక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి హైదరాబాద్ వాసులకైతే ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక శుభవార్త చెప్పారని చెప్పుకోవచ్చు. సో ఇవాళ సమీక్ష నిర్వహించబోతున్నారు. సమీక్షలో ఇక స్థానికంగా హైదరాబాద్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొనబోతున్నారు. ఈ సమీక్షలో ఒక ఫైనలైజ్ రాబోతుంది. ఇంతకుముందే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కొంత డేటాను కలెక్ట్ చేసింది. కొత్త రేషన్ కార్డుకు సంబంధించి ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులను స్వీకరించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఈ రెండు అంశాలకు ఒక కొలికొచ్చే అవకాశం ఉంది. ఈ నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా 3 పథకాలని స్వీకరించబోతుంది. కొత్త రేషన్ కార్డుల జారీ కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా రైతు భరోసా అమలు కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు కూలీలకు కావచ్చు, ఇవన్నీ కూడా అమలు కాబోతున్నాయి. కాబట్టి కొంత హైదరాబాద్ వాసులకు అయితే పొన్నం ప్రభాకర్ ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నా అనేది క్లియర్గా తెలుస్తుంది. మరోవైపు నిన్న భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద కాంగ్రెస్ నేతలు దాడి చేయడం జరిగింది. ఎక్కడికక్కడ కుర్చీలని కూడా ఇరగొట్టి ఆ పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి కేటీఆర్ ఫోటోను తీసి నేలగొట్టినటువంటి సిచ్యువేషన్ చూస్తాం. సో దానికి ప్రధానంగా 4-5 కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. కేవలం ముఖ్యమంత్రిని దూషిస్తూ ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఆ రకమైనటువంటి దాడికి కాంగ్రెస్ నేతలు పాల్పడడం తెలుస్తుంది. ఇంకోవైపు ఇక పంచాయతీ ఎన్నికలకైతే ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. అన్ని అంశాల గురించి మాట్లాడదాం. ప్రధానంగా ఇవాళ దినపత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్స్ ఏంటి, అనంతరం పూర్తి వార్తా కథలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. రాజకీయాలందుకు కూడా కొంత పండగ వాతావరణంలో కొంత చల్లబడి తెలుస్తూ ఉంది. ఒకసారి వాళ్ళ దినపత్రికలో ఏమేమి ఉన్నాయి హెడ్లైన్స్, తర్వాత పూర్తి వార్తా కథలోకి పోతే మొదటగా మన తొలి వెలుగు ఈ పేపర్ నుంచి మొదలు పెడితే 3 మంత్రులు అవుట్, మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం రేవంత్ సర్వే, 28 మంది ఎమ్మెల్యేలతో పాటు 3 మంత్రులపై వ్యతిరేకత, 3 మంత్రులను కేబినెట్ నుంచి తప్పించాలంటూ నిర్ణయం, కొండ జూపల్లి తుమ్మలపై వేటు పడే అవకాశం, సంక్రాంతి తర్వాత మంత్రివర్గ విస్తరణ, 26 నుంచే మరో 4 పథకాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు, పండగ తర్వాత కాంగ్రెస్లో చేరికలు జోరు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తాం. ఇక టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు, రైతు భరోసా ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల అమలు, రైతు భరోసా కోసం 8,600 కోట్లను సిద్ధం చేసిన సర్కార్, పథకాలను నేరుగా ప్రజల్లోకి. ఇక జనవరి 26 తర్వాత జిల్లాల బాట పట్టునున్న సీఎం రేవంత్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. సో 3 మంత్రుల మీద వ్యతిరేకత ప్రధానంగా కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని సర్వేలు చేశారు. సర్వేలో ఆధారంగా కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులకు సంబంధించినటువంటి సీక్రెట్ సర్వేలో అనేకమైనటువంటి విషయాలు బయటకు వచ్చినాయి. కొంతమంది మంత్రులు ఇసుక దందాలు కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇతర ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. మంత్రివర్గం నుంచి వాళ్ళని బయటికి పంపించే ఆలోచనలో రేవంత్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు, కోర్టు మెట్లు ఎక్కడం, ఇదంతా కథాకారకాన్ని తెలుసు. జూపల్లి, ఇక తుమ్మల, వీళ్ళకి సంబంధించినటువంటి అన్నీ కూడా మీకు తెలుసు. సో వీళ్ళను మరి ఏం చేస్తారు, వీళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇక మరో వార్త చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దిల్రాజు సంబంధించి తెలంగాణలో తెల్లకళ్ళు మటన్ మీద వైబ్స్ ఉంటాయంటూ దిల్రాజు. ఇక తెలంగాణ వాళ్ళను అవమానించేలా మాట్లాడారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు, తెలంగాణ దావత్ను మిస్ అవుతున్నానంటూ చెప్పడం నా ఉద్దేశం, అది అర్థం చేసుకోకుండా సోషల్ మీడియాలో రాధాంతం, నా మాటలు తప్పుగా అర్థం చేసుకుని ఉంటే క్షమించండి. తన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరిన దిల్రాజ్. ఇక ఐఎమ్ సారీ అంటూ వైరల్గా మారిన నిర్మాత దిల్రాజ్ వ్యాఖ్యలు. సో దిల్రాజ్ నిన్న క్షమాపణ కోరిండు, అది తెలిసినటువంటి ముచ్చటే. ఇక ప్రాణం తీసిన ఈత సరదా, కొండపోచమ్మ సాగర్లో పడే 5 యువకులు మృతి, ఇదైతే చాలా బాధాకరం. సో ఆ మొత్తం 7 మంది అనుకుంటా, 7 మంది కొండపోచమ్మ సాగర్ అట్లు టూర్కి పోయినటువంటి పరిస్థితి. బండ్ల మీదనే టూర్కి పోతూ సెల్ఫీలు దిగిర్రు. సో కొండపోచమ్మ సాగర్లో సరదాగా సెల్ఫీలు దిగుతూ ఈత కొట్టే ప్రయత్నం చేసిరు. ఒక్కసారిగా కొండపోచమ్మ సాగర్లో పడి 5 మంది మరణించారు. 2 స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే మన సరదాలు కాస్త ఇళ్లలో కొంత విషాదాన్ని మిగిలిస్తాయి. కాబట్టి ఎక్కడికైనా పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా పోవాల్సిన అవసరం ఉంటుంది.
మరో వార్త, కిక్కిరిసిన టోల్ ప్లాజాలు, సంక్రాంతికి పల్లెబాట పట్టిన పట్నం వాసులు. హైదరాబాద్ నుంచి గోదావరి జిల్లాల వైపు పెద్ద సంఖ్యలో జన పయనం. 16వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ, సొంత ఊర్లకు పయనమైన వాహనాలతో టోల్ ప్లాజాల వద్ద జామ్. ఇక ఇది చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న ఎక్కడ చూసినా కూడా నేషనల్ హైవేలు ఏవైతున్నాయో NH-44 కావచ్చు, రోడ్ నెంబరు ఏదైతే 16 జాతీయ రహదారి 16 కావచ్చు, ఇదంతా కూడా ఎక్కడికక్కడ టోల్ ప్లాజాలన్నీ కూడా జామ్ అయిపోయినాయి. సో సంక్రాంతి అనగానే ఏపీలో చాలా బాగా చేసుకుంటారు. పశ్చిమ గోదావరి వెస్ట్ ఏమంటారు కదా, పశ్చిమ గోదావరి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఉంటాయి కదా. ఆ గోదావరి సైడు ఎక్కువ కోడి పందాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బాగా పండగ వాతావరణం ఉంటుంది, ఎడ్ల పోటీలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి సో ఏపీకి చాలా వెళ్ళినటువంటి పరిస్థితి. మనం ఆ వార్తను కూడా ఫుల్ ప్లేజర్గా ఎక్స్ప్లెనేషన్ చదువుదాం. మరొక హెడ్లైన్ ఉంది, మెగాను బ్లాక్ చేయాల్సిందే, సుంకిశాల ఘటనపై విజిలెన్స్ నివేదికను తొక్కిపెట్టడం దారుణం, సమాచార హక్కు సెక్షన్లతో ముడిపెట్టి దాచాడంటూ విడ్డూరం. మెగా సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కమిటీ రిపోర్టును బహిర్గతం చేయాలి. సీఎం రేవంత్ రెడ్డికి మెగా కృష్ణారెడ్డికి మధ్య చీకటి ఒప్పందం. మెగా సంస్థ నిర్లక్ష్యం వల్ల రిటైనింగ్ వాల్ కూలి 80 కోట్ల ప్రజాధనం నష్టం. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. సుంకిశాల గోడ కూలింది కదా, ఆ గోడకు సంబంధించినటువంటి వార్త కనిపిస్తుంది. మరో వార్త, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పై దాడి, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు. భువనగిరి బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంపై దాడి చేసిన NSUI కార్యకర్తలు కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేసి ఆఫీస్ ఎదుట బైఠాయింపు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడించేందుకు బీఆర్ఎస్ శ్రేణుల యత్నం, పోలీసులు అడ్డుకోవడంతో పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన. దాడిని ఖండించిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. నిన్న భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద NSUI కార్యకర్తలు ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేసిరు. ఎక్కడికక్కడ దొరికినటువంటి కుర్చీలు వలగొట్టిరు, అద్దాలు ఇరగొట్టిరు. ఇక అక్కడ ఉన్నటువంటి కేటీఆర్ ఫోటోను తీసి నేలకేసి కొట్టిరు. సో మనం నిన్న చూస్తున్నాం, ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం అయితే భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ఇటు బీఆర్ఎస్ నేతలు, ఇంకో వైపు ఏమో NSUI కార్యకర్తలు, ఇద్దరి మధ్య ఒక రకమైనటువంటి తోపులాట కూడా జరిగే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఎక్కడ కూడా వాళ్ళు తగ్గలే. మా ముఖ్యమంత్రి మీద మీరు అనుచిత వ్యాఖ్యలు ఎట్లా చేస్తారు ఖబర్దార్ అంటూ లోపలికి దూసుకుపోయి కుర్చీలను, బల్లల్ని ఎక్కడికక్కడ దొరికిందనంతా కూడా చిందరబందనంగా పలగొడుతూ పారేస్తూ చేసినటువంటి పరిస్థితి. పోలీస్ స్టేషన్కి పట్టుకపోయినాక పోలీస్ స్టేషన్ ముంగలు కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో అటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. సో దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ప్రధానంగా కంచర్ల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వీళ్ళంతా నిన్న చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక ఈనాడులో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే, రాష్ట్రానికి ఇంధన భద్రతనట, పెట్టుబడులు ఉద్యోగ అవకాశాల పెంపు లక్ష్యం, సౌర పవన్ విద్యుత్ ప్లాంట్లకు ప్రోత్సాహకాలు, రాయితీలు 2029-30 నాటికి 6000 విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు. ఇక క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ విడుదల చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, బట్టి, జూపల్లి, సుదర్శన్ రెడ్డి, సిఎస్ శాంతికుమార్ ఫోటోలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పటికే ఎలక్ట్రికల్ వెహికల్స్ పెరుగుతూ ఉన్నాయి. సో దానికి సంబంధించిన వార్తనే కనిపిస్తుంది. సాగుకు యోగ్యం కాని భూముల గుర్తింపునకు 16 నుంచి సర్వే, 21 నుంచి 24 వరకు జరిగే గ్రామ సభల్లో వాటి నిర్ధారణ. ఈ సభలోనే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక, గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డులు ప్రామాణికం, ప్రభుత్వ మార్గదర్శకాలకు జారీ. సో సాగుకు యోగ్యమైన భూములన్నిటి కూడా మేము రైతు భరోసా ఇస్తాం, సాగుకు యోగ్యం కాని భూములకు రైతు భరోసా ఇవ్వమని గతంలో ముఖ్యమంత్రి కేబినెట్ భేటీలో అనేక అంశాల గురించి డిస్కషన్ చేశారు కదా. సో అందులో భాగంగా ఇక్కడ సాగుకు యోగ్యం కాని భూముల గుర్తింపుకు సంబంధించి ఈ నెల 16 నుంచి సర్వే చేస్తారట. గ్రామ సభలు పెట్టి అక్కడ సాగుకు యోగ్యమైన భూమి ఎవరు, ఏం కథ, ఎవరికి మరి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలి అంటే 12,000 రూపాయలు కూలీలకు, రైతు కూలీలకు అనేది డిసైడ్ చేస్తారట. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. సేమ్ యాస్టీస్గా ఈనాడులో సైతం బారాస కార్యాలయం ఫర్నిచర్ను ధ్వంసం చేస్తున్న యువజన కాంగ్రెస్ NSUI కార్యకర్తలంటూ వార్త కనిపిస్తుంది. యాదాద్రి జిల్లా బారాస కార్యాలయంపై దాడి, ఫర్నిచర్ ధ్వంసం చేసిన యువజన కాంగ్రెస్ NSUI కార్యకర్తలు, సీఎంపై బారాస జిల్లా అధ్యక్షుడు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణ. సో చూడండి, కుర్చీలు గిర్చీలు అంతా కూడా టేబుల్ ఎక్కి ఎక్కడికక్కడ ఇక్కడ కేటీఆర్ ఫోటో, ఈ కేసీఆర్ ఫోటోను మొత్తం ఎక్కడికక్కడ ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఎటు చూసినా జనం, పండగ పయనం, కిటకిటలాడిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పోటెత్తిన గోదావరిల వాహనాల ప్రవాహం. విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్, శనివారం సాయంత్రానికే 70,000 వాహనాలు వెళ్ళినట్టుగా అంచనా. ఎక్కడ చూడండి, ఎక్కడ జనం అండి. సికింద్రాబాదు రైల్వే స్టేషన్ కావచ్చు, విశాఖ వెళ్ళే రైలు కావచ్చు, అవన్నీ కూడా కిటకిటలాడుతున్నాయట. ఎక్కడికి వెళ్ళినా రోడ్లన్నీ
కిలోమీటర్లు జామ్ అయిపోయినాయి. సో హైదరాబాద్లో చాలా వరకు ఏపీ సెటిలర్స్ ఉంటారు, మన కుక్కట్పల్లి కావచ్చు, హౌసింగ్ బోర్డు కావచ్చు, కేబిహెచ్పి కావచ్చు, వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి ఇక ఏపీకి పండగ పోతా ఉన్నారు. దాదాపు 4-5 రోజుల పాటు చాలా అంబరంగా సంబరంగా చేసుకుంటారు కాబట్టి రైళ్ళన్నీ బస్సులన్నీ కిక్కిరిసిపోయినాయి. జల విషాదం కొండపోచమ్మ సాగర్లో మునిగిన 5 యువకుల మృత్యువాత. జలాశయం వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా పట్టు తప్పిన 4. వారిని కాపాడబోయి మరో స్నేహితుడు మృతి. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, కేసీఆర్. సో ఈ 5 యువకులు చూడండి, వీళ్ళందరూ కూడా గట్టి కొడితే 25 ఏళ్ళ వయసు ఉండదు, అందరు 25 ఏళ్ళ వయసు లోపలలో ఉన్నారు పాపం. ధనుష్, లోహిత్, దినేశ్వర్, జతిన్, సాహిల్. సో అందరు కూడా 20-25 కూడా లేదు, ఇలా కనిపిస్తుంది కదా, 20, 18, 19. ఇదంతా కూడా ఇంటర్మీడియట్, తెలిసి తెలియని వయసు, అత్యుత్సాహము. సో ఇంట్లోకి చెప్పకుండా సరదాల కోసము ఇట్లా పోయి అనుచితంగా మనం అనుకోకుండా కొంత అత్యుత్సాహంతో ఈ రకమైనటువంటి సంఘటన జరుగుతూ ఉంటాయి. దయచేసి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో సరదాగా ఒక సెల్ఫీ తీసుకోనికి పోయి పాపం కొండపోచమ్మ సాగర్లో 5 మంది మునిగి మృత్యువాత పడ్డటువంటి వార్త ఆ కుటుంబాలకు తీరని నిజంగా విషాదాన్ని అయితే మిగిల్చిందని చెప్పుకోవచ్చు. సో ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్ చూస్తే సేమ్ యాస్టీస్ ఇదే వార్త కనిపిస్తుంది. ఆసుపత్రిలో జతిన్ మృతదేహం వద్ద రోధిస్తున్న తల్లి, ఈత గుండెకోత, కొండపోచమ్మ జలాశయంలో 5 యువకుల దుర్మరణం, అంతా హైదరాబాద్ నగర వాసులే. మృత్యులో 2 సొంత అన్నదమ్ములు. 20 నిమిషాలు సాయం కోసం పిలుపు, 7 గంటలు గాలింపు, మృతదేహాల లభ్యం. 20 నిమిషాల పాటు సాయం కోసం పిలుపట. బాధ అనిపిస్తూ ఉంది పాపం. చేతికొచ్చిన పిల్లలందరూ కూడా 20 ఏళ్ళ పిల్లలు మృతి చెందేలా వాళ్ళ తల్లి ఎట్లా రోధిస్తాం చూడండి, జతిన్ వాళ్ళ తల్లి. కొత్త కంపెనీలు కొత్త బీర్లట. ఓకే, కొత్త కంపెనీలు కొత్త బీర్లు. ఫిబ్రవరిలో ఎంపిక పూర్తి, మార్చిలో కొత్త సర్కట. ఎక్సైజ్ శాఖపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి జూపల్లి తదితరులు. దరఖాస్తులకు త్వరలో నోటిఫికేషన్ అట. సంస్థల ఎంపికలో పారదర్శకత, నాణ్యత ప్రమాణాలకు పెద్దపీట. ధరలపై కమిటీ సిఫారసుల పరిగణన. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో పరిశీలన. పెంచాలనే బెదిరింపులకు తలొగ్గం. సర్కారును నియంత్రించాలని చూస్తే సహించేది లేదు. ఎక్సైజ్ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష. బీర్ల తయారీ నిలిపివేతపై కంపెనీలకు సీఎం పరోక్ష హెచ్చరికలు. గతంలోనూ బకాయిలు క్రమంగా చెల్లింపు. హైదరాబాద్లో భూగర్భ విద్యుత్ వ్యవస్థ ఉత్తమ విధానంపై అధ్యయనం చేసిన నివేదిక ఇవ్వండి. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లపై సౌర ప్లాంట్లు. సీఎం నెలాఖరులోగా ఉస్మానియా ఆసుపత్రికి శంకుస్థాపన. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మరోసారి టికెట్లు లేనట్టు అంటూ మనకు వార్త కనిపిస్తుంది. కొత్త బీర్లు రాబోతున్నాయట, కొత్త కంపెనీలు రాబోతున్నాయట. ఏం చేస్తారు? ప్రజల ఆరోగ్యాలు ఆగం చేయడానికే ఈ కొత్త బీర్లు, కొత్త కంపెనీలు. RRR దక్షిణ నిర్మాణానికి కేంద్రం ఓకే. మొత్తం RRR ఉత్తర భాగము, దక్షిణ భాగం ఉంది కదా. ఉత్తర భాగం ఆల్మోస్ట్ ఓకే చెప్పేసింది, అంత అయిపోయింది. ఇక దక్షిణ నిర్మాణానికి కేంద్రం ఓకే చెప్పిందంట. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి ఆమోదము. పెరిగిన దూరం గతంలో 129 కిలోమీటర్లు, ప్రస్తుతం 200 కిలోమీటర్లకు చేరిక. ఇక డిపిఆర్ కోసం మళ్ళీ టెండర్ల పిలుపు. ఫిబ్రవరి 9వ తేదీ వరకు గడువు. దక్షిణ భాగం కేంద్రం చేపడుతుందని గతంలోనే చెప్పిన అంటూ ఒక కథనం కనిపిస్తుంది, ఆలోచిస్తుంటే ఒక కథనం కనిపిస్తుంది. సో ఉత్తర దక్షిణ భాగాలకు సంబంధించి RRRకి సంబంధించిన వార్త మనం చూస్తూ ఉన్నాం. సో మరో వార్త, గ్రామాల్లో స్థానిక సందడి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై చర్చ. వచ్చే నెలలోనే నిర్వహిస్తారంటూ విస్తృతంగా ప్రచారం. రిజర్వేషన్లో మార్పుల నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ. పథకాల అమలుతో సర్కార్ వైఫల్యాలపై విమర్శలతో విపక్షాలు. సో వరుసగా ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతిపక్ష ఏవైతే ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలనే వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. గ్రామాల్లో స్థానిక సందడి మొదలైంది అంటున్నారు. వచ్చే నెలలో ఉండే అవకాశం ఉంది. దాని గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. సో అన్ని పేపర్లో కామన్ కనిపిస్తుంది. దారులన్నీ పల్లెలకి, సంక్రాంతికి, సొంతూళ్లకు పట్నం జనం. ఇక వాహనాలతో కిక్కిరిసిన రోడ్లు. బారులు తీరిన విజయవాడ రహదారి. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్. 32 కిలోమీటర్ల ప్రయాణానికి 3 గంటలు. 250కి పైగా ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాలపై కేసులు నమోదట. ఉపాధికో పందెం కోడి. ఏపీలో పందాల కోసం నగరం నుంచి కోళ్ళు, విద్యార్థుల నుంచి టెకీలా దాకా ఇదే వ్యాపకమట. గోదావరి జిల్లాల నుంచి వచ్చి కొనుగోలు. కనీసం 40,000, గరిష్టం 1,00,000 వరకు అట. బాబా, సేమ్ కామన్ వార్త కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన దాడి అనేటువంటిది. ఒక్కసారి వెలుగులో చూద్దాం, వెలుగులో ఏమున్నాయి. రేపటి నుంచి మహాకుంభమేళ. జనసంద్రంలా ప్రయాగ్రాజ్
తరలి రానున్న 45 కోట్ల మంది భక్తులు, భారీగా తరలి వచ్చిన నాగ సాధువులు, అఘోరాలు. ఇక ఐఆర్సిటిసి వెబ్సైట్లో టెంట్ బుకింగ్ వివరాలట. పల్లెలకు బయలుదేరిన పట్నం, సంక్రాంతి కోసము సొంతూళ్లకు ప్రజలు బారులు తీరిన వాహనాలు. యాదాద్రి జిల్లా హైవేలపై పోటెత్తిన బండ్లు. 24 గంటల్లో 2 టోల్ గేట్ల మీదుగా 1.40 లక్షల వెహికల్స్. కిక్కిరిసిపోయిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు. హైదరాబాద్ సగం ఖాళీ అయిపోయింది. ఎట్లా చూడండి, పెద్ద ర్యాలీ, ఏదో భారీగా ర్యాలీ తీసినట్టుగానే హైదరాబాద్ శివార్లు బారు తీరినటువంటి వెహికల్స్ అంటూ 24 గంటల్లో 2 టోల్ గేట్ల 1.40 లక్షల వెహికల్స్ పోయినాయట. ఇక ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సోలార్ పవర్ టార్గెట్ 26,000 మెగావాట్లు 2035 నాటికి చేరుకోవాలంటూ ప్రభుత్వ లక్ష్యం. 2035 నాటికి ఇక 26,000 మెగావాట్లు చేరుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. కోతుల కంట్రోల్ ఎట్లా? రాష్ట్రంలో 35 లక్షలకు పైగా కోతుల మంద. 4 ఏళ్లలో 1500 కోతులకే స్టెరిలైజేషన్. ఒక్కో కోతిని పట్టుకోవడానికి 1000 ఖర్చు. ఫండ్స్ లెక్క చేతులెత్తేస్తున్న పంచాయతీలు, మున్సిపాలిటీలు. నానాటికి పెరుగుతున్న కోతుల సంఖ్య. ఇండ్లు, పంటలపై దాడులు. దారుణం ఉంటుంది అక్కడ. రాజన్న సిరిసిల్ల కావచ్చు, సిద్దిపేట, అక్కడ ఇదంతా కూడా చాలా చాలా అంటే దారుణంగా ఉంటుంది. కోతుల బాధ. పంటలు నాశనం చేస్తాయి, అక్కడ ఇంట్లోకి పోనీ ఇంకే కనిపిస్తూ ఉన్నాయి. ఇక కొండపోచమ్మ సాగర్లో మునిగిన 5గురు మృతి అంటూ మనకు వార్త కనిపిస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఆన్లైన్ గేమ్స్కు యువకుడు బలి. దాదాపు 40 లక్షలు పోగొట్టుకొని సూసైడ్. ఊర్లోనే 15 లక్షలు అప్పు తెచ్చి ఇచ్చిన తండ్రి. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఘటన. యాప్లో 1.50 లక్షలు పోగొట్టుకొని యువతి ఆత్మహత్య యత్నము. సో యాప్స్ ఇవన్నీ కూడా చాలా అట్రాక్ట్ చేస్తుంటాయి, చాలా వరకు చాలా అట్రాక్ట్ చేస్తాయి. ఎందుకంటే ఈజీ మనీ, తొందరగా వచ్చేటువంటి పైసలు. 5 పెడితే 50 వస్తాయి, 50 పెడితే 200 వస్తాయి, 200 పెడితే 2 లక్షలు, 2 లక్షలు పెడితే 2 కోట్లు అన్నట్టు ఇట్లాంటి ఆఫర్లు, ఇటువంటి గేమ్స్ అంతా కూడా మనల్ని రక్తం దాగినట్టు దాగి ప్రాణాలు బలిగొంటూ ఉన్నాయి. దయచేసి యువకులు వాటికి మోసం పోవద్దు. ఇంకో వార్త, అసైన్డ్ భూముల్లో వెంచర్లు. సిరిసిల్ల బీఆర్ఎస్ నేతల భూదందాలో కొత్త కోణం. బైపాస్ వస్తుందంటూ ముందే తెలుసుకొని తక్కువ ధరకు అసైన్డ్ భూముల కొనుగోలు. ఫ్లాట్గా చేసి నోటరీపై అమ్మకాలు. 10 కోట్ల మేర వెనుకేసుకున్న తాజా మాజీ సర్పంచ్ అట. రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాపురంలో వెలుగులోకి వచ్చినటువంటి సంఘటన అట. ఇంత దారుణమైంది. ప్రభుత్వ భూముల్ని కొని, అసైన్డ్ భూముల్ని కొని వెంచర్లుగా మార్చి దొరికిన కాడ అమ్ముకున్నారట. సో బయట తీగలాగితే డొంకగలుగుతా ఉంది. ఇక సర్కార్ భూమి కబ్జా చేసిన వాళ్ళపై ఉక్కుపాదం మోపండి, అవసరమైతే బుల్డోజర్లు దింపండి. బండి సంజయ్. ప్రభుత్వానికి, ఆఫీసర్లకు మేము అండగా ఉంటాం. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ లీడర్లు ధరణి పేరుతో ప్రభుత్వ భూములను మాయం చేశారంటూ ఫైల్. ఇదే బండి సంజయ్ హైడ్రా కూల్చివేతలు జరిగినప్పుడు ఎందుకో అండగా ఉంటాడు. మరి హైడ్రా కూడా కబ్జా చేసినటువంటి చెరువులు, కబ్జా చేసినటువంటి పార్కులు, ప్రభుత్వ స్థలాల్ని కాపాడే ప్రయత్నం చేస్తోంది. అప్పుడు అండగా లేడు, అప్పుడు ఉక్కుపాదం మోపాడని చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్తా ఉన్నాడు. ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ చూస్తే ఏం పెద్దగా కాంగ్రెస్ గుండాగిరి అంటూ ఒక వార్త కనిపిస్తుంది. భువనగిరి బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి అంటూ వార్త కనిపిస్తుంది. సెల్ఫీ సరదాకు 5గురు బలి అంటూ ఆ కొండపోచమ్మ సాగర్లో మృతి చెందినటువంటి 5 యువకులతో ఒక వార్త కనిపిస్తుంది. ఇక మెగాతో సీఎం చీకటి ఒప్పందం అనేటువంటి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇంకేమున్నాయి? భూములు గుంజుకుంటే ఊరుకోం, చిన్న కాళేశ్వరం భూ నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇవ్వాలంటూ రైతులకు సంబంధించినటువంటి వార్త కనిపిస్తుంది. లిక్కర్ రేట్లపై దొంగాట అంటూ వార్త. సంక్రాంతికి చీరలేవి సీతక్క. బతుకమ్మ చీరల పథకం రద్దు చేసిన ప్రభుత్వం. ఎస్హెచ్జి మహిళలకు 2 చీరలు ఇస్తామంటూ హామీ. వేదికలపై సీఎం రేవంత్, మంత్రి సీతక్క ప్రకటనలు. పండగ వచ్చిన ఆ చీరల పంపిణీ ఊసత్తని ప్రభుత్వం అంటూ వార్త కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా అయితే మనకు అన్ని దినపత్రికల్లో ఇప్పటి వరకు హెడ్లైన్ చూస్తే చాలా వరకు అయితే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి, కొత్త బీర్ల కంపెనీకి సంబంధించినటువంటి వార్తలు మనకు ప్రధానంగా హైలైట్ కనిపిస్తా ఉన్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.